బీఆర్ఎస్ నేత వివేక్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అయిపోయింది. ఇంకా వారు చెప్పినటువంటి యొక్క అడుగు పడలు ఒక్క అడుగు ముందు కాదు, వెనుక అడుగు పడ్డది. అంతా కూడా ముందడుగు అని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్పారు, కానీ ఇది తిరోగమనం కనపడతా ఉంది. మొత్తానికి మెట్రోని బంద్ చేసేటువంటి ఒక వాతావరణం కనపడతా ఉన్నది. ఏముంటుంది దీంట్లో? ఎస్బీఐ క్యాబ్స్ గతంలో ఇదే కేంద్ర ప్రభుత్వం పూణే నగరంలో మెట్రో ఐటీ సిటీ రైల్ లిమిటెడ్కి, పూణే ఐటీ మెట్రో సిటీ లేన్ 3కి ప్రపోజల్లో మరి ఇదే ఎస్బీఐ క్యాబ్స్కి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారికి ఇదే రకమైనటువంటి పనపై చెప్తే ఈ యొక్క ప్రక్రియకి సుమారు 2 సంవత్సరాల సమయం తీసుకుంది ఎస్బీఐ క్యాబ్స్. క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ద లోన్ అరేంజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ క్లోజర్ ప్రాసెస్ ఫర్ ద పూణే ఐటీ సిటీ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్ట్ టుక్ అప్రాక్సిమేట్లీ 2 years. అంటే దీనికి ఎవరు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో SBI CABS worked as a transaction advisor and debt arranger. This phase required structuring the multi-party legal documentation, managing credit rating and securing backing from senior lenders. అంటే SBI CABS అనేది సుమారు పూణేలో ఇదే రకమైన మెట్రో రైల్కి ఎక్స్టెన్షన్కి 2 సంవత్సరాల కాల వ్యవధి తీసుకున్నది. అంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈయన హయాంలో అంటే అయిపోయింది ఆల్రెడీ 31 నెలలు అయిపోయి 31 months పూర్తి అయిపోయింది. ఇంకా 29 months మిగిలి ఉన్నది. ఈ ప్రక్రియ పూర్తి కానికే 2 సంవత్సరాలు అవుతుంది. ఈయన బీజేపీ పార్టీ కలిసి ఆడుతున్న నాటకంలో స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎప్పుడు పలు ఎంపీలని మంత్రులను తీసుకుపోతే ఈసారి ఒక్కడే వేయండు చూసినాం. ఈరోజు దానిలో ఒక్కడే వేయండు కనపడ్డది. 4 రోజుల మధ్య ఏం మాట్లాడిండో వాడు ఏం అండర్స్టాండింగ్ చేసుకుంటూ అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈరోజు సమాధానం చెప్పాలి. ఇది ఎందుకంటే ఇంత పెద్ద మెట్రో రైల్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇదే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తాము ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నగరాల్లో మరి మెట్రో రైల్కి సంబంధించిన ప్రాజెక్టులు చకచకా మంజూరు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ 2 రోజుల క్రితం 4th July రోజు మరి రాజస్థాన్లో జైపూర్ మెట్రో phase 2కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది అందరం కూడా చూసాం, దేశమంతా కూడా చూసింది. జైపూర్ నగరం యొక్క పాపులేషన్ ఎంత? 45 లక్షలు మాత్రమే. జైపూర్ నగరానికి మరి సెకండ్ phase 2కి మెట్రో phase 2కి ప్రధానమంత్రి గారు పోయి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం అవుతాయి. ఎట్లా 1,30,00,000 జనాభా దాదాపు హైదరాబాద్ అగ్లమరేషన్లో ఫస్ట్ ఫేజ్ పూర్తిగా కానీ సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ కాదు? సెకండ్ ఫేజ్కి ఎందుకు మంజూరు కాదు? దీనికి సమానం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఇటు ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన చిన్న నగరాలకి 2వ ఫేజ్ ఇస్తారు, కొత్త మెట్రో రైల్ని చిన్న నగరాలు 2 tier cities-కి మీరు శాంక్షన్ చేస్తారు, తప్పులేదు. కానీ హైదరాబాద్ నగరానికి ఎందుకు ఇవ్వరు? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోకపోవడం, ఆయన అంటే కుక్కతోగా పట్టుకొని గోదావరి ఈడుతున్నట్టు స్పష్టంగా కనపడుతున్నది, లేకపోతే వాళ్ళతో అండర్స్టాండింగ్ అనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇదే మెట్రో గురించి కేంద్రం సహకారం అందకపోయినా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా phase 1 పూర్తి చేసి మళ్ళీ మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి అన్ని మంజూరులు తీసుకొని పని ప్రారంభం చేస్తే చాతగానిటువంటి యొక్క దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ ముఖ్యమంత్రి దాన్ని రద్దు చేసి ఒక్క పని కూడా ప్రారంభం చేసుకోవడంలో మరి సఫలీకృతం కాక విఫలమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.